మహాశివరాత్రి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం, కోర్ జాబ్స్ మరియు JL.DL ఫుల్ కోర్స్ ఏదైనా 499 రూపాయలు మాత్రమే. కోర్స్ వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఫిబ్రవరి 14 నుండి ఫిబ్రవరి 20 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss February 18th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా ఫ్రాన్స్ మధ్య కుదిరిన కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు, ఇండియా ఫ్రాన్స్ మధ్య కుదిరిన కొన్ని ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్, ఇండియా మరియు ఫ్రాన్స్ మధ్య 21 అగ్రిమెంట్స్, 21 ఒప్పందాలు కుదిరాయి. నిన్ననే మనం తెలుసుకున్నాం. ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొనడానికి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయల్ మ్యాక్రన్ ఇండియాకి వచ్చారు. ఫిబ్రవరి 17th నుంచి ఫిబ్రవరి 19th వరకు ఇండియాలో పర్యటిస్తూ ఉన్నారని చెప్పేసి తెలుసుకున్నాం. ఈ సందర్భంగా ఎమ్మాన్యుయల్ మ్యాక్రన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని ముంబైలో మీట్ అయ్యారు. అక్కడ 21 అగ్రిమెంట్స్, 21 ఒప్పందాలు, వివిధ రకాల ఒప్పంద పత్రాలపైన సంతకాలు చేయడం జరిగింది. సో నిన్న తెలుసుకున్నాం ఒక టాపిక్, ఇండియా ఫ్రాన్స్ కలిసి జాయింట్గా సంయుక్తంగా 2026 ఇయర్ని ఇన్నోవేషన్ ఇయర్గా అనౌన్స్ చేశాయి. 2026 సంవత్సరాన్ని ఆవిష్కరణల సంవత్సరంగా ప్రకటించాయి ఇరు దేశాలు అని చెప్పేసి తెలుసుకున్నాము. సో మరి ఈ కాంటెక్స్లో తెలుసుకోవాల్సింది ఈ 21 అగ్రిమెంట్స్, మనకి ప్రతిదీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ముఖ్యమైన ఒప్పందాలు ఏమున్నాయి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య ఉన్న రిలేషన్స్ ఎటువంటివి అంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య 1998లో డెఫినెట్లీ పాయింట్స్ అన్నీ హెల్ప్ అవుతాయండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య 1998లో వ్యూహాత్మక భాగస్వామ్యం అనే ఒక ఒప్పందం కుదిరింది. వ్యూహాత్మక భాగస్వామ్యం, ఇంగ్లీష్లో చెప్పాలంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. మరి ఎప్పుడైనా ఒక కంట్రీతో ఇటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంటే దాని అర్థం ఏంటి అంటే ఇక మనం ఆ దేశంతో డీప్గా కోఆపరేట్ చేస్తాము, ఆ దేశంతో చాలా అవసరమైన సహకారం తీసుకుంటాం అన్ని రంగాల్లో, ఎనర్జీ సెక్టార్ కావచ్చు, మినరల్స్ సెక్టార్, ఏ రంగంలోనైనా కూడా ఆ దేశం సహకారం, ఆ దేశం యొక్క హెల్ప్ తీసుకుంటే అదే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటారు. మరి 1998లో ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కుదిరింది. మరి ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నారు అంటే ఈ యొక్క సంబంధాలని మనము స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా తీర్చిదిద్దుదాము, వీటిని ఇప్పుడు ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యంగా మనము ఈ రిలేషన్స్ని మార్చుకుందామని చెప్పేసి ప్రకటించాయి. సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి, స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఏ దేశాల మధ్య, ఇండియాకి మరియు ఏ దేశంకి మధ్య అంటే ఇండియా ఫ్రాన్స్. మరి ఇక కొన్ని ముఖ్యమైన ఒప్పందాలు ఏమో తెలుసుకోవాలి. ఫస్ట్ మనకి ఇండియా ఫ్రాన్స్ అంటేనే గుర్తు రావాల్సింది హారిజన్ 2047 రోడ్ మ్యాప్. హారిజన్ 2047 రోడ్ మ్యాప్ 1998లో ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కుదిరిన తర్వాత 2023లో అంటే ఆ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరి 25 ఏళ్ళు పూర్తయిన తర్వాత 2023లో ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య హారిజన్ 2047 రోడ్ మ్యాప్ అనేది కుదిరింది. రోడ్ మ్యాప్ అంటే ఏం లేదు, ఒక దార్శనిక పత్రము. ఏదైనా ఒక కంట్రీ అభివృద్ధి కావాలి అంటే ఒక ప్రణాళిక ఉండాలి కదా, రోడ్ మ్యాప్, దాన్నే ఇంగ్లీష్లో రోడ్ మ్యాప్ అంటారు. మరి హారిజన్ 2047 రోడ్ మ్యాప్ ఏంటి అంటే 2023లో కుదిరింది. మరి 2023 నుంచి 2047కి మరో 25 ఏళ్ళు కదా, అంటే 2047 కల్లా మనం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలి అని కుదిరింది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, హారిజన్ 2047 రోడ్ మ్యాప్ ఏ దేశాల మధ్య అంటే ఇండియా ఫ్రాన్స్. మరి ఇక ఒప్పందాల విషయానికి వస్తే ఇక ఈ హారిజన్ 2047 రోడ్ మ్యాప్ యొక్క పురోగతిని, ఈ యొక్క అభివృద్ధి ఏ విధంగా కొనసాగుతోందని చెప్పేసి దాన్ని సమీక్షించడం కోసం, రివ్యూ చేయడం కోసం
ఎవ్రీ ఇయర్ విదేశాంగ మంత్రుల చర్చలు జరగాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఎవ్రీ ఇయర్ ఫారిన్ మినిస్టర్స్ డైలాగ్ జరగాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అలానే ఇరు దేశాలలో కూడా మరొక ఒప్పందం వచ్చేసి ఇరు దేశాలలో కూడా మన యొక్క సైనిక బలగాల్ని పరస్పరం విస్తరించుకుందాము. అంటే మన సైనిక బలగాలు ఫ్రాన్స్కి అవసరమైనప్పుడు అక్కడికి వెళ్తారు, ఫ్రాన్స్కి సంబంధించి ఆర్మీ మనకు అవసరమైనప్పుడు మనకి హెల్ప్ చేస్తారనమాట. దీన్నే ఇంగ్లీష్లో చెప్పాలంటే రెసిప్రోకల్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. అంటే గుర్తుపెట్టుకోండి, జస్ట్ సైనిక బలగాలకు సంబంధించిన ఒక ఒప్పందము. అలానే కొన్ని ముఖ్యమైన ఒప్పందాల విషయానికి వస్తే నిన్న మనం తెలుసుకున్నాం ఇండియా ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ 2026. ఇండియా ఫ్రాన్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ని లాంచ్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ స్టార్టప్ అంకుర సంస్థల్ని రీసెర్చ్ని అభివృద్ధి చేయాలి. ఇక అలానే మరొక ముఖ్యమైన ఒప్పందం డిఫెన్స్ రంగానికి సంబంధించి హ్యామర్ మిసైల్స్, హ్యామర్ క్షిపణులు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ హ్యామర్ మిసైల్స్ని ఇండియాలో ఉత్పత్తి చేయడం కోసం ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ కంపెనీ మనకు సహకరించబోతా ఉంది. ఈ హ్యామర్ మిసైల్స్ని ఇండియాలో ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. ఎవరెవరు అంటే ఇండియాకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ, ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ కంపెనీ. వీళ్ళిద్దరూ కలిసి ఒక సంయుక్త కంపెనీని ఏర్పాటు చేయబోతున్నారు, జాయింట్ వెంచర్ కంపెనీ, జేవీ అంటే. సో అది గుర్తుపెట్టుకోండి. హ్యామర్ మిసైల్స్ ఎక్కడ ఉత్పత్తి చేస్తారు? ఇండియాలో. ఎవరి సహకారంతో అంటే ఫ్రాన్స్ సహకారంతో. ఇక అలానే క్రిటికల్ మినరల్స్కి సంబంధించి ఒక డిక్లరేషన్ని అనౌన్స్ చేశారు. క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి? కీలకమైన ఖనిజాలు కదా. ఉదాహరణకు లిథియము, గ్రాఫైటు, ఇవన్నీ కూడా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఇవన్నీ కూడా క్రిటికల్ మినరల్స్ కిందకి క్షణకు వస్తాయి. ఇక అలానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్త్ రంగంలో, హెల్త్ సెక్టార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకోవడం కోసం ఒక సెంటర్ని ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఏర్పాటు చేయబోతున్నారు. హెల్త్ సెక్టార్లో ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయడం కోసం ఒక సెంటర్ని ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇది ఇండో ఫ్రాన్స్ సెంటర్, ఇండో ఫ్రెంచ్ సెంటర్. అలానే డిజిటల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇండో ఫ్రెంచ్ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నారు. మరొకటి ముఖ్యమైనది డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ని సవరించాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ తెలుగులో చెప్పాలంటే ద్వంద్వ పన్నుల నిరోధక చట్టం, ద్వంద్వ పన్నుల నిరోధక చట్టాన్ని సవరించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఇది ఎకానమీలో జస్ట్ ఒక టర్మ్ తెలుసుకోవాలండి. డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్, ద్వంద్వ పన్నుల నిరోధక చట్టం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాకు చెందిన బిజినెస్ పర్సన్స్ ఫ్రాన్స్లో వ్యాపారం చేస్తుంటారు అనుకుందాం, వ్యాపారము. అక్కడ వాళ్ళు ట్యాక్సెస్ కడతారు, ఇండియన్ గవర్నమెంట్కి కూడా ట్యాక్సులు కడతా ఉంటారు. లేదా ఫ్రాన్స్కి సంబంధించిన బిజినెస్ పర్సన్స్ ఇండియాలో వ్యాపారం చేస్తూ ఉంటారు, ఇండియాలో ట్యాక్సెస్ కడతా ఉంటారు, ఫ్రాన్స్ గవర్నమెంట్కి కూడా ట్యాక్సెస్ కట్టాలి. అంటే దీనివల్ల వాళ్ళు నష్టపోతారు, 2 చోట్ల పన్నులు కట్టాలి. సో అది ఉండకూడదు అని చెప్పేసి దాన్ని సవరించాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఇవి అండి హైలైట్స్ మనకి. సో తప్పకుండా ఈ పాయింట్లు సరిపోతాయి, మనకి ఇంతకుమించి అవసరం లేదు. సో ప్రతి పాయింట్ కూడా బాగా రివిజన్ చేసుకుంటే మీకు మరొకసారి రివిజన్ అవసరం లేకుండా కూడా గుర్తుండిపోతాయి. నెక్స్ట్ వన్, సాహి మరియు బోధ్. యూనియన్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా గారు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో భాగంగా 2 ప్రోగ్రామ్స్ని, 2 కార్యక్రమాలని లాంచ్ చేశారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. సాహి మరియు బోధ్ ఇవి హెల్త్ సెక్టార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించడానికి సంబంధించిన 2 ప్రోగ్రామ్స్. మనము అవేంటివో తెలుసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫస్ట్ అబ్రివేషన్ విషయానికి వస్తే సాహి అంటే స్ట్రాటజీ ఫర్ ఏఐ ఇన్ హెల్త్ కేర్ ఫర్ ఇండియా, స్ట్రాటజీ ఫర్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్ కేర్ ఫర్ ఇండియా. ఇక బోధ్ అంటే బెంచ్ మార్కింగ్ ఓపెన్ డేటా ప్లాట్ఫామ్ ఇన్ హెల్త్ ఏఐ, బెంచ్ మార్కింగ్ ఓపెన్ డేటా ప్లాట్ఫామ్ ఇన్ హెల్త్ ఏఐ. జస్ట్ ఒక పాయింట్ ఎనఫ్ అండి, 2 పాయింట్లు సరిపోతాయి మనకి దీనికి సంబంధించి. ఈ సాహి అనే ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆరోగ్య రంగంలో, ఇక్కడ మీరు ఇంగ్లీష్ స్క్రిప్ట్ చూడొద్దండి, అసలు నేను క్లియర్గా తెలుగులో చెప్తున్నాను. మనకి ఇది ఏంటంటే జస్ట్ ఒక రెఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంతేగాని క్లియర్గా తెలుగులో చెప్తున్నామండి, నో నీడ్ టు వర్రీ. ఇక్కడ సాహి అంటే ఈ హెల్త్ కేర్ సెక్టార్లో, ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బాధ్యతాయుతంగా ఉపయోగించాలి. అలానే భద్రత, దీని యొక్క భద్రత కూడా ముఖ్యము అని చెప్పేసి ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి అన్న ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, హెల్త్ కేర్ సెక్టార్లో ఏఐని సేఫ్గా యూజ్ చేయాలి, ఎథికల్గా యూజ్ చేయాలి. ఇక బోధ్ అంటే ఇందాక చెప్పినట్టు బోధ్ బెంచ్ మార్కింగ్ ఓపెన్ డేటా ప్లాట్ఫామ్ ఫర్ హెల్త్ ఏఐ అంటే
ఇది ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించేటప్పుడు మన డేటా అనేది లీక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మన యొక్క డేటా అనేది వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. సో ఆ యొక్క హెల్త్ డేటాని ప్రిజర్వ్ చేయాలి, ఆ హెల్త్ డేటాని, ఆ డేటా ప్రైవసీని మనం కాపాడుకోవాలి అంటే ఈ బోధ్ అనే ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక ఏఐ విషయానికి వస్తే నిన్న యూనియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు మాట్లాడుతూ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో మాట్లాడుతూ ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని 5th ఇండస్ట్రియల్ రెవల్యూషన్గా ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని 5వ పారిశ్రామిక విప్లవంగా ప్రకటించారు. మనం తెలుసుకున్నాం కదా, 5th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే టెక్నాలజీకి హ్యూమన్ ఇంటెలిజెన్స్ని యాడ్ చేస్తే, టెక్నాలజీకి హ్యూమన్ రిసోర్సెస్, హ్యూమన్ మైండ్ని, అంటే మనము అభివృద్ధి కావాలి అంటే టెక్నాలజీ హ్యూమన్ రిసోర్సెస్ కలిసి అడుగు వేస్తే అదే 5వ పారిశ్రామిక విప్లవం. హ్యూమన్ అండ్ టెక్నాలజీ కొల్లాబరేషన్. మన సినిమాలో చూస్తుంటాం కదా, రోబో మూవీ, అటువంటి మూవీలలో ఆ టెక్నాలజీకి హ్యూమన్ ఇంటెలిజెన్స్ని అప్లై చేస్తూ ఉన్నారు. సో ఇది అండి. ఇక ఎలాగో ఈ సమ్మిట్ ముగిసిన తర్వాత ఇంకా డెఫినెట్లీ మనం యాడ్ చేద్దాము, ఎందుకంటే ఇది February 20తో ముగుస్తుంది కాబట్టి ఈ సమ్మిట్. నెక్స్ట్ వన్, స్వదేశీ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ సర్వం కేజ్. అగైన్ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో భాగంగా, ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో భాగంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్మార్ట్ గ్లాసెస్, స్మార్ట్ కళ్ళద్దాలని ధరించడంతో చాలా అట్రాక్షన్ వచ్చింది ఈ గ్లాసెస్కి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవేంటి తెలుసుకోవాలా. ఇవి స్వదేశీ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ అంటే ఇండియాలోనే తయారు చేసిన కృత్రిమ మేధస్సు స్మార్ట్ కళ్ళద్దాలు. ఇండిజినస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్మార్ట్ గ్లాసెస్ డెవలప్డ్ అండ్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. మరి దాని పేరు ఏంటి అంటే సర్వం కేజ్. మీరు చూస్తే ఇలా ఉన్నాయి ఈయన పెట్టుకున్నవి, సర్వం కేజ్. ఇక్కడ సర్వం అంటే ఏంటి? సర్వం అంటే మొత్తం, అనంతము, ఇంకా మొత్తము. సర్వం అంటే మొత్తం నాదే అంటాం కదా, సర్వం అంటే ఎంటైర్. నీకు కేజ్ అంటే జపనీస్ భాషలో, జపనీస్ లాంగ్వేజ్లో గాలి అని అర్థము. మరి ఆ గాలి అనేది కంటికి కనిపించదు, అయినప్పటికీ దానికి శక్తి ఉంటుంది. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆ టెక్నాలజీ మన కంటికి కనిపించకపోయినా దాని పొటెన్షియల్, దాని సామర్థ్యం ఎక్కువ ఉంది కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగింది. మరి దీన్ని డెవలప్ చేసిన కంపెనీ ఏదంటే బెంగళూరుకు చెందిన సర్వం ఏఐ కంపెనీ. బెంగళూరుకు చెందిన సర్వం ఏఐ కంపెనీ డెవలప్ చేసింది. మరి ఈ యొక్క కళ్ళద్దాలని May 2026లో లాంచ్ చేయబోతా ఉన్నారు. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఇది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఏఐ స్మార్ట్ కళ్ళద్దాలు అని చెప్పవచ్చు. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ అని చెప్పవచ్చు. సో మరి ఇక్కడ ఏదైనా ఒక కంపెనీ న్యూస్లో ఉన్నప్పుడు తప్పకుండా ఆ కంపెనీ ఫౌండర్స్ కూడా తెలుసుకోవాలండి. సర్వం కంపెనీ ఫౌండర్స్, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ధృవ ఏరోస్పేసు ఈ కంపెనీలు ఎక్కువగా న్యూస్లో ఉన్నాయి. సో సర్వం కంపెనీ బెంగళూరు హెడ్ క్వార్టర్స్, గుర్తుపెట్టుకోండి, కర్ణాటక. ఫౌండర్స్ వచ్చేసి వ్యవస్థాపకులు డాక్టర్ వివేక్ రాఘవన్ మరియు డాక్టర్ ప్రత్యూష్ కుమార్. మరి కళ్ళద్దాలు ఎలా వర్క్ చేస్తాయంటే ఇందులో మైక్రోఫోన్స్ ఉంటాయి, సెన్సార్స్ ఉంటాయి. ఇది పెట్టుకోగానే మనం చూడవచ్చు, వీ కెన్ సీ అట్ ద సేమ్ టైం ఇవి వింటాయి. ఈ యొక్క కళ్ళద్దాలు పెట్టుకుంటే ఇది ఎవరైనా ఏదైనా మాట్లాడితే కూడా వింటాయి. అంటే ఇట్ కెన్ హియర్, ఇట్ కెన్ వ్యూ, ఇట్ కెన్ హియర్. సో చాలా ఫీచర్స్ ఉంటాయి. సో మార్కెట్లోకి వచ్చిన తర్వాత ధర తక్కువ ఉంటే మనం కూడా తీసుకోవచ్చండి. నెక్స్ట్ వన్, భూ ఆధార్. ఢిల్లీ గవర్నమెంట్ భూ ఆధార్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. పేర్లోనే ఉంది, భూ అంటే ల్యాండ్, ఆధార్ అంటే ఏ విధంగా అయితే హ్యూమన్స్కి ఆధార్ కార్డు ఉంటుందో ల్యాండ్కి కూడా ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు. మరి ఢిల్లీ లాంచ్ చేసిన ఈ భూ ఆధార్ ఏంటిదో తెలుసుకోవాలా. ఇండియాలో ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువ, ఈ భూ వివాదాలు. అంటే ఒక ప్రాపర్టీని తీసుకుంటాం, కానీ ఆ ప్రాపర్టీ మీద వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు. అంటే ఒకే ప్రాపర్టీ మీద మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఒకే ప్రాపర్టీ మీద చాలామంది రిజిస్టర్ చేసుకుని ఉంటారు. సరిగ్గా సరిహద్దులు ఉండవు. ఈ భూమి ఎవరిదని చెప్పేసి క్లియర్గా తెలుసుకోవడానికి పర్ఫెక్ట్ బౌండరీస్ ఉండవు. సో ఇటువంటి ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువ మనకి. మరి ఇటువంటి భూ వివాదాలని లేకుండా చెయ్యాలి అంటే సో ప్రతి భూమికి కూడా, ప్రతి ల్యాండ్ పార్సెల్కి కూడా ఒక యూనిక్ ఐడి, ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వాలి అని చెప్పేసి ఢిల్లీ గవర్నమెంట్ ఇది లాంచ్ చేసింది, భూ ఆధార్. మరి ఇందులో భాగంగా ఏం చేస్తారు అంటే, ఒక విధంగా చెప్పాలంటే ల్యాండ్ రికార్డ్స్ని మోడర్నైజ్ చేసే ఉద్దేశము ఈ యొక్క
భూ రికార్డులు ఏవైతే ఉంటాయో వాటిని అత్యాధునికంగా తీర్చిదిద్దాలి, భవిష్యత్తులో ఎటువంటి వివాదాలు రాకుండా చూడాలి. మరి ఇందులో భాగంగా ఎలా ఈ భూ ఆధార్ సంఖ్యని కేటాయిస్తారు అంటే డ్రోన్ల ద్వారా సర్వే చేసి ప్రతి ల్యాండ్ పార్సెల్కి, ప్రతి భూమికి ఈ యొక్క భూ ఆధార్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 14 డిజిట్, ఇందులో 14 అంకెలు ఉంటాయి. యూనిక్ ఐడి అంటే ఒక భూమికి కేటాయించిన భూ ఆధార్ ఐడి మరొక భూమికి ఉండదు, అంత యూనిక్ ఉంటుంది. సో ఇవి జియో రెఫరెన్స్డ్ ఐడెంటిఫికేషన్ కోడ్ అని చెప్పవచ్చు. సో మరి ఇలాంటివి మీరు చూస్తే ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముఖ్యంగా విలేజ్ ఏరియాస్లో, గ్రామ ప్రాంతాలలో ఉన్న భూములను సర్వే చేయడం కోసం 2020లో పిఎం స్వామిత్వ అనే ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. పిఎం స్వామిత్వ, మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ 2020 ఏప్రిల్ 24న 2020 సంవత్సరం ఏప్రిల్ 24న స్వామిత్వ అనే ఒక పథకాన్ని పైలట్ ప్రాజెక్టులో భాగంగా, ప్రయోగాత్మక దశలో భాగంగా ప్రవేశపెట్టింది. ఇక 2021 నుంచి ఈ స్వామిత్వ పథకాన్ని పూర్తి స్థాయిలో తీసుకొని వచ్చింది అందుబాటులోకి. మరి ఇక్కడ స్వామిత్వ ముఖ్య ఉద్దేశం ఏంటి? విలేజ్ ఏరియాస్లో ఉన్న ల్యాండ్ని సర్వే చేయాలి. ఇది లాస్ట్ ఇయరే 5 years కంప్లీట్ చేసుకునింది, మనం డిస్కస్ చేసుకున్నాం. సో గుర్తుపెట్టుకోండి, పిఎం స్వామిత్వ అంటే ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్. మనం లింకప్ చేసుకోవాలండి. ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ ల్యాండ్ అనే టాపిక్ వచ్చినప్పుడు ల్యాండ్కి సంబంధించిన ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా? స్వామిత్వ అంటే పిఎం సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజెస్ ఏరియాస్. సర్వే ఆఫ్ విలేజెస్కి సంబంధించి. మరి ల్యాండ్ అనేది మనకి పాలిటీలో ఏ సబ్జెక్ట్ అండి? మనం చదువుకుంటాం. ల్యాండ్ అనేది మన 7th షెడ్యూల్, రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో స్టేట్ లిస్ట్లో ఉంటుంది, రాష్ట్ర జాబితాలో ఉంటుంది. రాష్ట్ర జాబితా అంటే ఏంటి? రాష్ట్ర జాబితాలో ఏదైనా ఒక అంశం ఉన్నప్పుడు ఆ అంశం పైన చట్టాలు చేసే అధికారం, ఆ యొక్క సబ్జెక్ట్ పైన యాక్ట్స్ చేసే అధికారము స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. మరి ఇప్పుడు ల్యాండ్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి ల్యాండ్ రికార్డ్స్ని తయారు చేయాలన్నా, సర్వే చేయాలన్నా స్టేట్ గవర్నమెంట్కి రైట్స్ ఉంటాయి, హక్కులు ఉంటాయి. సో ఇది అండి భూ ఆధార్. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా గారు. నెక్స్ట్ వన్, విజన్ 2031. విజన్ 2031 అభివృద్ధి మరియు ప్రజాస్వామ్యంపై అంతర్జాతీయ సమావేశం. విజన్ 2031 పేరిట కేరళ గవర్నమెంట్ ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. అన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెవలప్మెంట్ అండ్ డెమోక్రసీ, అభివృద్ధి మరియు ప్రజాస్వామ్యంపై అంతర్జాతీయ సమావేశం. మరి ఇక్కడ విజన్ 2031 అనేది కేరళ గవర్నమెంట్ లాంచ్ చేసిన ఒక పాలసీ, కేరళ ప్రభుత్వం లాంచ్ చేసిన ఒక పాలసీ, ఒక విధానం. మరి ఏంటి అసలు? ఫస్ట్ ఈ సమ్మిట్ విషయానికి వస్తే, ఈ సదస్సు February 15th నుంచి 17th వరకు జరిగింది. కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. దీన్ని నిర్వహించినది కేరళ స్టేట్ ప్లానింగ్ బోర్డు. కేరళ స్టేట్ ప్లానింగ్ బోర్డు నిర్వహించింది. మరి ఇక్కడ ఏంటి విజన్ 2031? కేరళ గవర్నమెంట్ 2031 కల్లా ఫుల్లీ డెవలప్డ్ స్టేట్గా అవ్వాలి అనుకుంటా ఉంది. 2031 కల్లా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవ్వాలి అనుకుంటా ఉంది. టెక్నాలజీ పరంగా కావచ్చు, ఎకానమీ పరంగా కావచ్చు, ఇండస్ట్రీస్ పరంగా, అగ్రికల్చర్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా ఫుల్లీ డెవలప్డ్ స్టేట్ అవ్వాలి అని చెప్పేసి ఒక పాలసీని రిలీజ్ చేయడం జరిగింది. ఈ పాలసీలో భాగంగా ఇటువంటి సదస్సులు నిర్వహిస్తూ ఉంటారు, సెమినార్లు నిర్వహిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు 2031 అంటే ఏంటి? 2031 అంటే ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే వికసిత్ భారత్ 2047 ఉంది, 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలి. తెలంగాణ రైజింగ్ ఉంది, తెలంగాణ రైజింగ్ 2047. స్వర్ణాంధ్ర 2047 ఆంధ్రప్రదేశ్. అంటే ఒక టార్గెట్ ఇయర్ పెట్టుకుంటారు, ఇప్పటికల్లా మనం అభివృద్ధి చెందాలని. మరి ఇక్కడ విజన్ 2031 ఏంటంటే 2031 నాటికి కేరళ గవర్నమెంట్ ఏర్పాటయ్యి, కేరళ స్టేట్ ఏర్పాటయ్యి 2031 నాటికి కేరళ స్టేట్ ఏర్పాటయ్యి 75 ఏళ్ళు పూర్తవుతుంది. కేరళ ఎప్పుడు ఏర్పాటైంది? కేరళ స్టేట్ ఫార్మేషన్ డే కేరళ November 1st, 1956లో ఏర్పాటైంది. కేరళ రాష్ట్రం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 కింద ఏర్పాటైంది. స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 కింద, ఈ చట్టం కింద November 1st, 1956లో ఏర్పాటైంది. మరి ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డే కూడా ఇదే కదా. ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డే, ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పాటైంది? ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ 1956 November 1st ఏర్పాటైంది ఈ SRA, స్టేట్స్ రీఆర్గనైజేషన్ చట్టం కింద.
మరి అలాంటప్పుడు 2031 కల్లా అభివృద్ధి చెందాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది విజన్ 2031 అంటే కేరళ. మరి November 1, 1956లో ఒక్క ఆంధ్రప్రదేశ్ కేరళనే కాదు ఏర్పాటైండేది. ఆంధ్రప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, తమిళనాడు అటువంటి కొన్ని రాష్ట్రాలు 8 రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి అదే రోజున భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరిట. సో ఇది అండి ఆ November 1, 1956లో 8 రాష్ట్రాలతో పాటు మరో 5 యూనియన్ టెరిటరీలు కూడా ఏర్పాటయ్యాయి. 5 యూనియన్ టెరిటరీస్. సో ఇది మనకు సరిపోతుందండి. జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. పాలిటీలో November 1, 1956. నెక్స్ట్ వన్ హార్న్బిల్ రెస్టారెంట్లు, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, జీవ వైవిధ్యానికి సంబంధించి హార్న్బిల్ రెస్టారెంట్లు. ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఇంపార్టెంట్ హైలైట్ ఇచ్చాడండి. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ హార్న్బిల్ రెస్టారెంట్స్ని ఏర్పాటు చేయబోతోంది. ఇక్కడ హార్న్బిల్ అంటే ఇది ఒక పక్షి, మనం తెలుసుకున్నాం కదా మెనీ టైమ్స్. గ్రేట్ హార్న్బిల్ అనే ఒక పక్షి ఉంటుంది. మలబార్ పైడ్ హార్న్బిల్, మలబార్ హార్న్బిల్ అనే ఒక పక్షి ఉంటుంది. ఇవి కొన్ని రకాల పక్షులు ఉంటాయి ఇటువంటివి హార్న్బిల్ పక్షులు. అందులో జాతులు ఉంటాయి, గ్రేట్ హార్న్బిల్లు, మలబార్ హార్న్బిల్లు అటువంటివి. మరి హార్న్బిల్ల పేర్లను చూస్తే మీరు ఇక్కడ చూస్తే దీనికి ముక్కు చాలా కొసీగా ఉంది. కొసీగా అంటే షార్ప్గా. దీన్ని ఫార్మర్స్ ఫ్రెండ్ అని కూడా పిలుస్తారు, రైతుల నేస్తంగా కూడా పిలుస్తారు. ఎందుకు? ఇది ఏదైతే పండ్లను తింటుందో ఆ పండ్లను తిన్న తర్వాత ఆ విత్తనాలని, ఆ సీడ్స్ని చల్లుకుంటూ పోతుంది ఆ ముక్కు సహాయంతో. అలా అవి చల్లినప్పుడు ఆటోమేటిక్గా పంటలు లైక్ చెట్లు మొలవడం కానీ అటువంటివి. సో ఫార్మర్స్ ఫ్రెండ్, ఏవైనా కీటకాలు ఉన్నా కూడా తినేస్తాయి ఇవి. సో మరి అలాంటప్పుడు వీటిని కాపాడుకోవాలని చెప్పేసి ఛత్తీస్గఢ్ గవర్నమెంటు ఈ హార్న్బిల్ రెస్టారెంట్స్ని ఏర్పాటు చేయబోతా ఉంది. రెస్టారెంట్స్ ఆర్ నథింగ్ బట్ ఇప్పుడు ఇవి ఏవైతే పండ్ల చెట్లు తింటాయో, పండ్ల చెట్ల పైన వాలి పండ్లు తింటాయో అటువంటి ఫ్రూట్ ట్రీస్ని, అటువంటి ఫ్రూట్ బేరింగ్ అంటే బేరింగ్ అంటే తెలుగులో పండ్లు కాసే చెట్లు. మరి అటువంటి చెట్లని ప్రత్యేకంగా ఒక టైగర్ రిజర్వ్లో పెంచబోతా ఉన్నారు. మరి ఎక్కడ అంటే ఉదంతి సితనాడి టైగర్ రిజర్వ్, ఛత్తీస్గఢ్లోని గరిబంద్ డిస్టిక్ ఉదంతి సితనాడి టైగర్ రిజర్వ్లో వీటిని ఏర్పాటు చేయబోతా ఉంది, వీటిని కాపాడాలని చెప్పేసి. మరి ఇక్కడ నీకు టైగర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయండి ఇండియాలో? ఓవరాల్గా 58 ఉన్నాయి. 58వ టైగర్ రిజర్వ్ మాధవ్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్. మరి ఇక్కడ మలబార్ పైడ్ హార్న్బిల్ వేటి కోసం అంటే ఇది మలబార్ పైడ్ హార్న్బిల్ పక్షి కోసం. మరి ఎక్కువగా ఇవి ఎక్కువ ఉంటాయంటే వెస్ట్రన్ ఘాట్స్, పశ్చిమ కనుమల్లో ఎక్కువగా ఉంటాయి. పశ్చిమ కనుమలతో పాటు ముఖ్యంగా నార్త్ ఈస్ట్ హిమాలయాల్లో కూడా ఉంటాయి. అందుకే కదా గ్రేట్ హార్న్బిల్ ఫెస్టివల్ నాగాలాండ్ జరుపుకుంటుంది ఎవ్రీ ఇయర్. శ్రీలంకలో కనబడతాయి ఇవి. సాత్పురా హిల్స్, సాత్పురా కొండలు అంటే మధ్యప్రదేశ్ ఆ ఏరియాలో కనబడతాయి. మరి దీని ఐయుసిఎన్ స్థితి వచ్చేసి నియర్ థ్రెటన్డ్ అంటే ఇది కొద్దిగా ప్రమాదానికి దగ్గరలో ఉంది, నియర్ థ్రెటన్డ్ ముప్పుకు దగ్గరలో ఉంది అని అర్థము. మరి దీని సైంటిఫిక్ నేమ్ అవసరమా అంటే అంత అవసరం ఉండకపోవచ్చండి, బట్ ఎనీవే వీలైతే గుర్తుపెట్టుకోండి. దీని శాస్త్రీయ నామము ఆంథ్రకోసిరస్ కొరనాటస్ మలబార్ పైడ్ హార్న్బిల్ పక్షి. నెక్స్ట్ వన్ డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ ప్రారంభం. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ ఇనాగరేటెడ్. ఇక్కడ అసెంబ్లీ లైన్ అంటే అసెంబ్లింగ్ అంటే ఏంటండి? డిఫెన్స్లో మనకి అసెంబ్లింగ్ అంటే ఏంటి? అసెంబ్లింగ్ అంటే అంతా కలవడం, అందరూ ఒక చోట కలిస్తే దాన్నే అసెంబ్లీ అంటారు. మళ్ళీ ఏదైనా ఒక డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి ఏదైనా హెలికాప్టర్నైనా ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేయాలి అంటే అసెంబ్లింగ్ యూనిట్ అనేది చాలా ముఖ్యం. అంటే ఆ విడి భాగాలు ఏవైతే ఉంటాయో ఆ పార్ట్స్ అన్నీ కూడా ఒక చోట తీసుకొని వచ్చి ఆ పార్ట్స్ అన్నీ కూడా లైక్ మ్యానుఫ్యాక్చర్ చేసి వాటిని ఇంటిగ్రేట్ చేయాలి. ఇప్పుడు ఉంది ఒక స్కూటర్ ఉంది, ఆ స్కూటర్ పార్ట్స్ అన్నీ కూడా ఒక చోట ఉన్న వాటిని తీసుకొని ఫిట్ చేసి స్కూటర్గా తయారు చేస్తే దాన్ని అసెంబ్లింగ్ యూనిట్ అంటారు. అసెంబ్లీ లైన్ అంటే ఒక యూనిట్, ఒక ప్లాంట్, ఒక తయారీ కేంద్రం అని చెప్పవచ్చు. మరి ఈ భారతదేశం మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ ఎక్కడ ప్రారంభమైందంటే కర్ణాటకలోని కోలార్ డిస్టిక్ వేమగల్లో ఇది ప్రారంభమైంది. లాస్ట్ ఇయర్ కూడా ఇది వార్తల్లో ఉండింది, బట్ ఇది ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు తెలుసుకోవాలి. మరి ఏం చేయబోతున్నారంటే ఇందులో భాగంగా తొలిసారిగా ఇండియాకు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ హెలికాప్టర్స్ని తయారు చేయబోతూ ఉంది. ఇండియాకు చెందిన
ప్రైవేట్ కంపెనీ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేయబోతా ఉంది. మరి ఏ హెలికాప్టర్స్ అంటే ఎయిర్ బస్, ఫ్రాన్స్కు చెందిన ఎయిర్ బస్ కంపెనీ, ఫ్రాన్స్కు చెందిన ఎయిర్ బస్ కంపెనీకి చెందిన H-125 హెలికాప్టర్స్ని ఈ ప్లాంట్లో, ఈ తయారీ కేంద్రంలో తయారు చేయబోతా ఉన్నారు, ఇంటిగ్రేట్ చేయబోతా ఉన్నారు, టెస్ట్ చేయబోతా ఉన్నారు, వాటిని మెయింటైన్ కూడా చేయబోతా ఉన్నారు. వాటిని లైక్ ఏమైనా రీపేర్స్ వస్తే రీపేర్స్ కూడా చేయబోతా ఉన్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఇండియా ఫ్రాన్స్ మధ్య ఒక సహకార ఒప్పందము. ఫ్రాన్స్కు చెందిన ఎయిర్ బస్ కంపెనీకి చెందిన H-125 హెలికాప్టర్స్ని ఇక్కడ తయారు చేస్తారు. ఎవరు తయారు చేస్తారంటే ఇండియాలో టాటా అడ్వాన్స్డ్ కంపెనీ. మరి ఇక్కడ ఏ హెలికాప్టర్స్ అంటే సివిల్ హెలికాప్టర్స్, సివిల్ H-125 హెలికాప్టర్స్ అంటే ఏంటి? ఈ పౌరుల్ని, ప్యాసింజర్స్ని మోసుకుని వెళ్ళే హెలికాప్టర్స్. అలానే మిలిటరీ హెలికాప్టర్స్ H-125M మిలిటరీ హెలికాప్టర్స్ కూడా. సో ఇది అండి. సో నిన్న దీన్ని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కలిసి దీన్ని వర్చువల్గా అంటే రిమోట్ సహాయంతో ఈ ప్లాంట్ని ఓపెన్ చేశారు, ప్రారంభించారు. సో ఇది అండి. నెక్స్ట్ వన్ కావేరీ ఇంజన్. అగైన్ డిఫెన్స్కి సంబంధించి కావేరీ ఇంజన్. యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు బెంగళూరుకి వెళ్ళారు. బెంగళూరులోని డిఆర్డీఓకి చెందిన ఒక లేబొరేటరీ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక లేబొరేటరీని సందర్శించారు. అక్కడ ఈయన కావేరీ ఇంజన్ ఏ విధంగా డెవలప్ అవుతోంది, దాని యొక్క పనుల్ని పరిశీలించారు. సో మరి రాజ్నాథ్ సింగ్ గారు విజిట్ చేసిన ప్రాంతం వచ్చేసి బెంగళూరులోని డిఆర్డీఓ లేబొరేటరీ గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్. మరి ఇక్కడ ఈ కావేరీ ఇంజన్ని మీరు ఇక్కడ చూడొచ్చు ఇమేజ్లో. మరి ఏంటి కావేరీ ఇంజన్? కావేరీ డెరివేటివ్. కావేరీ ఇంజన్ అంటే మనకి యుద్ధ విమానము, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ LCA తేజాస్ ఉంది కదా, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, తేలికపాటి యుద్ధ విమానం LCA తేజాస్లో ఇంజన్ని వాడాలి అని చెప్పేసి, ఒక స్వదేశీ ఇంజన్ని వాడాలి అని చెప్పేసి కావేరీ ఇంజన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క కావేరీ ఇంజన్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1986లోనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. 1986లోనే ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. మరి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. సో ఇక్కడ LCA తేజాస్ని ఎవరు ఉత్పత్తి చేస్తారు? యాక్చువల్లీ ఇందులో 2 సంస్థలు పాలు పంచుకుంటూ ఉన్నాయి. బెంగళూరుకు చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏడిఏ సంస్థ, అలానే ఏడిఏ సంస్థ డిజైన్ చేస్తుంది. బెంగళూరు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ వీటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, కమర్షియల్ ప్రొడక్షన్, ఉత్పత్తి చేస్తుంది. అంటే ఈ 2 సంస్థలు ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఈ కావేరీ ఇంజన్ని భవిష్యత్తులో వాడబోతూ ఉన్నారు. ప్రజెంట్ అయితే LCA తేజాస్కి ఇంజన్లు ఎవరు అందిస్తూ ఉన్నారు? అమెరికాకు చెందిన కంపెనీ GE 404 ఇంజన్స్. కానీ వాళ్ళు డిలే చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఇంజన్స్ మనకి సకాలంలో అందించడం లేదు. సో ఇది ఒక ఇండిజినస్ ఇంజన్, స్వదేశీ ఇంజన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరు డెవలప్ చేస్తూ ఉన్నారు, ఎవరు తయారు చేస్తూ ఉన్నారంటే డిఆర్డీఓకి చెందిన లైబ్రరీ గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ బెంగళూరు. నెక్స్ట్ వన్ అగైన్ డిఫెన్స్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఎక్సర్సైజ్ మిలాన్ 2026. మిలాన్ ఎక్సర్సైజ్ 2026 లాస్ట్ మంత్ కూడా తెలుసుకున్నాం, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎక్సర్సైజ్ మిలాన్ 2026 ఏంటిది? మనకి జనరల్గా అన్ని ఎక్సర్సైజ్ లాగానే ఇది కూడా ఒక ఎక్సర్సైజు. మిలాన్ ఇది ఒక నావికా విన్యాసము. ఇది ఇంటర్నేషనల్ నావల్ ఎక్సర్సైజ్ ఆర్ మల్టీనేషనల్ నావల్ ఎక్సర్సైజ్ అంటే వివిధ దేశాలు పాల్గొనే ఒక నావికా విన్యాసము. మరి ఇది అధికారికంగా అయితే ఫిబ్రవరి 15నే ప్రారంభమైంది. ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 25 వరకు జరుగుతోంది. విశాఖపట్నంలో ప్రారంభమైంది, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో. మరి మనం తెలుసుకోవాల్సింది ఇప్పుడు ఇది ఎన్నవ ఎడిషను, దీని ప్రాముఖ్యత ఏంటి, అసలు ఇక్కడ ఏం చేస్తారో అటువంటి బేసిక్ డీటెయిల్స్. ఈ ఎక్సర్సైజ్ మిలాన్ 2026 అనేది 13th ఎడిషన్, 13వ ఎడిషన్, 13వసారి జరుగుతూ ఉంది. రైట్, 13వసారి జరుగుతూ ఉంది. మరి ఫస్ట్ టైం ఎప్పుడు జరిగిందంటే 1995లో పోర్ట్ బ్లేర్లో జరిగింది. అండమాన్ నికోబార్లోని పోర్ట్ బ్లేర్లో జరిగింది. అప్పుడు కేవలం 4 దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. అప్పుడు 4 కంట్రీస్ మాత్రమే పార్టిసిపేట్ చేశాయి అప్పుడు. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఇండియన్ నేవీ నిర్వహించే ఒక నావికా విన్యాసం, ఇండియన్ నేవీ కండక్ట్ చేసే నావల్ ఎక్సర్సైజు. ఇది 2 yearsకి ఒకసారి జరుగుతుంది.
ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. ఇంగ్లీష్లో చెప్పాలంటే బైఎన్నియల్ అంటారు. బైఎన్నియల్. అదే బై యాన్యువల్ అంటే అని కూడా ఉంటుందండి ఇంగ్లీష్లో. బై యాన్యువల్ అంటే సంవత్సరానికి 2 సార్లు జరిగితే అది బై యాన్యువల్. బైఎన్నియల్ అయితే 2 ఇయర్స్ ఒకసారి. మరి ఎడిషన్ తెలుసుకున్నాం కదా, 13వ ఎడిషన్. మరి థీమ్ ఒకసారి తెలుసుకుందాం. థీమ్ వచ్చేసి కమరేడరీ కొలాబరేషన్ అనే థీము ఈ ఎక్సర్సైజ్ మిలాన్కి. మరి ఇందులో ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయంటే సుమారుగా 70కి పైగా దేశాలు, 70కి పైగా కంట్రీస్కి సంబంధించిన నేవల్ షిప్స్, యుద్ధ నౌకలు పాల్గొంటూ ఉన్నాయి, 70కి పైగా. ఇక మరి ఇండియా తరపున ఏది పాల్గొంటా ఉంది, ఏ షిప్ పాల్గొంటా ఉంది అంటే ఐఎన్ఎస్ విక్రాంత్. ఐఎన్ఎస్ విక్రాంత్ ఏంటి అసలు? ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహన నౌక. ఐఎన్ఎస్ విక్రాంత్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇండిజీనస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్. అంటే ఏంటి? విమాన వాహన నౌక అంటే ఇటువంటి షిప్ల పైన ఇటువంటి షిప్లు విమానాలను కూడా మోసుకుని వెళ్ళగలవు. విమానాలు ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా టేక్ ఆఫ్ అవ్వగలవు, ఎగరగలవు, అది అర్థం. సో ఐఎన్ఎస్ విక్రాంత్ పాల్గొంటా ఉంది. మరి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు అటెండ్ అయ్యారు. మరి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఎందుకు అటెండ్ అయ్యారు? ఇక్కడ మనం ఒక క్వశ్చన్ వేసుకోవాలి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకు ఇటువంటి విన్యాసాలకి ప్రైమ్ మినిస్టర్ రావట్లేదు, ప్రెసిడెంట్ వస్తున్నారు? పాలిటీలో మనకి ఏముంటుంది? భారత ఆర్మ్డ్ ఫోర్సెస్కి, భారత సాయుధ దళాలకు సుప్రీం కమాండర్ ఎవరు? ప్రెసిడెంట్ ఉంటారు. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి సుప్రీం కమాండర్, ఇక సుప్రీం అధిపతిగా రాష్ట్రపతి ఉంటారు. అది మనకి పాలిటీలో చాలా ఇంపార్టెంట్. సో అందుకే ఆమె అటెండ్ అవుతారు. అట్లా కూడా అడగొచ్చండి పాలిటీలో క్వశ్చన్. భారత త్రివిధ దళాలకు ఎవరు సుప్రీం కమాండర్గా వ్యవహరిస్తారు? ప్రెసిడెంటు, చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫు, ప్రైమ్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టర్, ఇట్లా 4 ఆప్షన్లు ఇవ్వచ్చు. మరి ఐఎన్ఎస్ విక్రాంత్ పాల్గొంటా ఉంది. మరి ఎక్సర్సైజ్ మిలాన్లో భాగంగా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఐఎన్ఎస్ సుమేధాలో ఆమె ప్రయాణించారు. ఐఎన్ఎస్ అనే ఒక నేవల్ షిప్, ఐఎన్ఎస్ సుమేధ అనే యుద్ధ నౌకలో ఆమె ప్రయాణించారు. గుర్తుపెట్టుకోండి, ఇది 13th ఎడిషన్. ఇది February 25th ముగుస్తుంది. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మనం యాడ్ చేసుకుందామండి. మరి ఇక దీంతో పాటే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కూడా జరుగుతూ ఉంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, అంతర్జాతీయ నౌకా సమీక్ష 2026. ఎక్సర్సైజ్ మిలాన్ అనేది అదొక నేవల్ ఎక్సర్సైజు. మరి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అంటే ఇది కూడా దీంతో పాటే జరుగుతూ ఉంది. వివిధ దేశాలకు చెందిన యుద్ధ నౌకలన్నీ కూడా 70కి పైగా దేశాలకు చెందిన యుద్ధ నౌకలన్నీ కూడా ఇక్కడ వచ్చి తమ సామర్థ్యాలను పరీక్షించుకుంటాయి. 70కి పైగా కంట్రీస్కి చెందిన నేవల్ షిప్స్ అన్నీ కూడా వచ్చి ఇక్కడ తమ క్యాపబిలిటీని డెమాన్స్ట్రేట్ చేస్తాయి, ప్రదర్శిస్తాయి. మరి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ థీమ్ ఏంటి? ఇది కూడా February 15నే మొదలైందండి. February 15 నుంచి February 25 వరకు. మరి దీని థీమ్ వచ్చేసి యునైటెడ్ త్రూ ఓషియన్స్ అనేది థీమ్. యునైటెడ్ త్రూ ఓషియన్స్ అంటే మనం సముద్రాల ద్వారా ఏకమవుదాం అనే థీమ్ అర్థం వస్తుంది. సో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ. మరి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఎక్సర్సైజ్ మిలాన్తో పాటు ఇంకోటి కూడా జరుగుతూ ఉందండి. ఇండియన్ ఓషియన్ నావల్ సింపోజియం, హిందూ మహాసముద్ర నావల్ సింపోజియం అనే ఒక సదస్సు జరుగుతూ ఉంది. దీంతో పాటే అంటే తొలిసారిగా ఎక్సర్సైజ్ మిలాన్తో పాటు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కూడా ఫస్ట్ టైం తొలిసారిగా జరుగుతూ ఉంది ఏకకాలంలో. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్సర్సైజ్ మిలాన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే ఇండియన్ నేవీ. మరి విశాఖపట్నము మన నేవీకి తూర్పు నావికా దళం అవుతుంది, అంతే కదా. విశాఖపట్నము ఇక్కడ ఉంటుంది కదా, తూర్పు నావికా దళం, ఈస్టర్న్ నావల్ కమాండ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి ప్రజెంటు నేవల్ చీఫ్గా ఎవరున్నారు? దినేష్ కే త్రిపాఠి గారు. ఇది అండి. ఇక ఈ సందర్భంగా ఇండియన్ నేవీ ఈ ఎక్సర్సైజ్ మిలాన్ సందర్భంగా మిలాన్ విలేజ్ అనే దాన్ని కూడా లాంచ్ చేసింది. మిలాన్ విలేజ్ ఎవరు లాంచ్ చేశారు? నేవీ. మిలాన్ విలేజ్ అంటే వీళ్ళు వస్తారు కదా వివిధ దేశాల నుంచి ప్రతినిధులు, వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కోసం, వాళ్ళకి తగు మర్యాదలు చేయడం కోసం మిలాన్ విలేజ్ అనే ఒక ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేశారు ఇండియన్ నేవీ. నెక్స్ట్ వన్, ఐఎన్ఎస్ కృష్ణ జల ప్రవేశం.
ఐఎన్ఎస్ కృష్ణ జల ప్రవేశం. మరి ఇటువంటి వార్తలో ఉన్నప్పుడు ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్ కృష్ణని జల ప్రవేశం చేయించారు. జల ప్రవేశం అంటే నేవీకి అప్పగించారు. మరి ఇక్కడ ఏంటిది ఐఎన్ఎస్ కృష్ణ అనేది? ఇదొక స్వదేశీ కేడెట్ శిక్షణ నౌక, కేడెట్ ట్రైనింగ్ షిప్, ఇండిజినస్ కేడెట్ ట్రైనింగ్ షిప్, స్వదేశీ కేడెట్ శిక్షణ నౌక. కేడెట్స్ అంటే ఎవరు? నేవల్ ఆఫీసర్స్, కొత్తగా నేవీలోకి వచ్చే ఉద్యోగులు, న్యూ ఎంప్లాయీస్ అటువంటి. సో మరి అటువంటి నేవల్ క్యాడెట్స్, అటువంటి పర్సన్స్కి శిక్షణ ఇవ్వడం కోసం, ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఇది ఒక షిప్ అన్నమాట. సో మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఇందులో ఎవరుంటారు అంటే నేవల్ ఆఫీసర్స్ వాళ్ళంతా ఉంటారు ఈ షిప్లో. ఈ యొక్క నావీలోకి కొత్తగా వచ్చే పర్సన్స్కి ట్రైనింగ్ ఇస్తారనమాట. గుర్తుపెట్టుకోండి సింపుల్గా, క్యాడెట్ శిక్షణ నౌక. మరి ఇటువంటి ఎన్ని షిప్లని మనం తయారు చేస్తూ ఉన్నామంటే 3 క్యాడెట్ ట్రైనింగ్ షిప్స్ని మనం నిర్మిస్తూ ఉన్నాం. 3 క్యాడెట్ ట్రైనింగ్ షిప్స్ని. దీనికి సంబంధించి 2023లో డిఫెన్స్ మినిస్ట్రీకి, రక్షణ మంత్రిత్వ శాఖకి ఎల్ఎన్టీ షిప్ యార్డ్ సంస్థ, లార్సెన్ అండ్ టౌబ్రో షిప్ యార్డ్ కంపెనీకి మధ్య అగ్రిమెంట్ కుదిరింది 2023లో. ఇందులో భాగంగా 3 నిర్మిస్తూ ఉన్నాం. అందులో మొదటిది ఇది. అందులో ఫస్ట్ క్యాడెట్ ట్రైనింగ్ షిప్ ఐఎన్ఎస్ కృష్ణ. మరి ఎక్కడ దీన్ని జలప్రవేశం చేయించారు అంటే చెన్నైలోని కట్టుపల్లి వద్ద లార్సెన్ అండ్ టౌబ్రో షిప్ యార్డ్. చెన్నైలోని కట్టుపల్లి వద్ద ఉండే లార్సెన్ అండ్ టౌబ్రో షిప్ యార్డ్. దీన్ని క్యాడెట్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి యూస్ చేస్తారు. అలానే ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు, ప్రమాదాలు వచ్చినప్పుడు సర్చ్ అండ్ రెస్క్యూ అంటే ఈ యొక్క విపత్తు సమయాల్లో ఆదుకోవడానికి, వెతకడానికి, అటువంటి ఆపరేషన్స్లో కూడా వీటిని ఉపయోగిస్తారు. మరి దీనికి ఒక టెక్నికల్ నేమ్ కూడా ఉంటుందండి. టెక్నికల్ నెంబర్ వచ్చేసి యార్డ్ 18003. ఐఎన్ఎస్ కృష్ణ అని గుర్తుపెట్టుకోండి. టెక్నికల్ నేమ్ వచ్చేసి యార్డ్ 18003. యార్డ్ 18003 అంటే యార్డ్ అంటే ఏంటి? షిప్ యార్డ్ నెంబర్ అది. నెక్స్ట్ వన్, హరిత హైడ్రోజన్ దిశగా ముందడుగు. చౌకైన పదార్థాన్ని అభివృద్ధి చేసిన ధన్బాద్ ఐఐటి ధన్బాద్ రీసెర్చర్స్ గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేసేందుకు, గ్రీన్ హైడ్రోజన్ని చౌకగా ఉత్పత్తి చేసేందుకు, గ్రీన్ హైడ్రోజన్ని చీప్గా ప్రొడ్యూస్ చేసేందుకు ఒక ఎలక్ట్రోడ్ మెటీరియల్ని డెవలప్ చేశారు. ఎలక్ట్రోడ్ మెటీరియల్ని తయారు చేశారు. మరి ఏంటిది అసలు? ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ విషయానికి వస్తే, మనకి యూనివర్స్లో చాలా అత్యంత భారీ స్థాయిలో లభించే మూలకము హైడ్రోజన్. మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద యూనివర్స్ ఇస్ హైడ్రోజన్. మరి మనకి హైడ్రోజన్ అనేది వాటర్ రూపంలో మనకి అందుబాటులో ఉంటుంది. మరి ఈ వాటర్ ఏదైతే ఉందో, ఈ వాటర్ నుంచి మనం హైడ్రోజన్ని ఉత్పత్తి చేయాలంటే ఎలక్ట్రోలైసిస్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో ఎలక్ట్రోడ్లను ఉపయోగిస్తారు. ఈ ఎలక్ట్రోడ్ల ద్వారా ఈ వాటర్ని హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్గా స్ప్లిట్ చేస్తారు. హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్గా విడగొడతారు. ఇదే హైడ్రోజన్ మనకి. మరి ఈ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి? ఈ వాటర్ నుంచి హైడ్రోజన్ని ఉత్పత్తి చేయాలి అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉపయోగిస్తారు. పునరుత్పాదక శక్తి వనరులు, సోలార్, విండ్ అటువంటి క్లీన్ ఎనర్జీస్ని ఉపయోగిస్తే అది గ్రీన్ హైడ్రోజన్ అంటారు. మరి ఇప్పుడు ఆ ఎలక్ట్రోడ్స్ జనరల్గా చాలా కాస్ట్లీ ఉంటాయి. ఆ ఎలక్ట్రోడ్స్లో వాడే ఎలిమెంట్స్ ముఖ్యంగా ప్లాటినము, పలాడియము, రుథేనియం వంటి చాలా కాస్ట్లీ ఎలిమెంట్స్ వాడతారు. దానివల్ల ఖర్చు ఎక్కువ. సో ఇప్పుడు ఆ ఎలక్ట్రోడ్ని వీళ్ళు ఐఐటి ధన్బాద్ శాస్త్రవేత్తలు చౌకగా లభ్యమయ్యే, ఈజీగా లభ్యమయ్యే, చాలా చీప్ కాస్ట్తో దొరికే మాలిబ్డెనం, వెనడియం, సల్ఫరు, కార్బన్ వంటి పదార్థాలతో తయారు చేశారు. జస్ట్ గుర్తుపెట్టుకుంటే ఇలా ఉంటుందండి. చూస్తే మీరు ఇమేజ్లో జస్ట్ హెడ్లైన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. గ్రీన్ హైడ్రోజన్ ఇది సరిపోతుంది. నెక్స్ట్ వన్, భవ్య భారత భూషణ్ అవార్డ్స్కి సంబంధించి భవ్య భారత భూషణ్ అవార్డు. భవ్య భారత్ భూషణ్ అనే కొత్త అవార్డుని ఈషా సంస్థ ఫౌండర్, ఈషా ఆధ్యాత్మిక సంస్థ, స్పిరిచువల్ ఫౌండేషన్ ఈషా సంస్థ ఫౌండరు సద్గురు జగ్గి వాసుదేవ్ గారు లాంచ్ చేశారండి. మొన్న శివరాత్రి సందర్భంగా ఈ భవ్య భారత భూషణ్ అవార్డుని లాంచ్ చేశారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అవార్డు గురించి తెలుసుకోవాలా. సో ఎవరు లాంచ్ చేశారు? ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్. ఎక్కడ లాంచ్ చేశారంటే తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఆదియోగి స్టాచ్యూ, ఆదియోగి లార్డ్ శివ పరమేశ్వరుని విగ్రహం వద్ద లాంచ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ తెలుసుకోవాల్సినది ఏంటి? భవ్య భారత భూషణ్ అవార్డు అంటే ఏంటి? సో ఈ అవార్డు అనేది ముఖ్యంగా దేశ సెక్యూరిటీ కోసం, నేషనల్ సెక్యూరిటీ, దేశ భద్రత కోసము, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలు, స్పోర్ట్స్ సెక్టారు, క్రీడలు, ఆర్ట్స్, కళలు, బిజినెస్, వ్యాపార రంగము, లిటరేచర్, సాహిత్యము, కమ్యూనిటీ వెల్ఫేర్, ప్రజల సంక్షేమం కోసం ఎవరైతే ఎఫర్ట్స్ పెట్టి ఉంటారో, కృషి చేసి ఉంటారో అటువంటి వాళ్ళని గుర్తించి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది.
సో మరి ఈ కార్యక్రమానికి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యారు. మరి ఇందులో భాగంగా కొంతమందికి అవార్డులు ఇచ్చారు ఈ సంవత్సరం. ఎవరంటే ఒక ముఖ్యమైన వయలిన్ వాయించే వాయిద్యకారుడు ఎన్ రాజం గారికి, మాజీ ఇస్రో చైర్మన్ ఎస్ కిరణ్ కుమార్ గారికి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, గెయిల్ కంపెనీ సీఎండీగా దీపక్ గుప్తా. గెయిల్ కంపెనీ సీఎండీగా దీపక్ గుప్తా. మనకి ఇలాంటి అపాయింట్మెంట్స్ వార్తలు ఉన్నప్పుడు ఆ కంపెనీ గురించి తెలుసుకోవాలండి. గెయిల్ అంటే ఏంటి? గతంలో దీన్ని గ్యాస్ అథారిటీ ఇండియా లిమిటెడ్ కంపెనీగా పిలిచేవాళ్ళు. గ్యాస్ అథారిటీ ఇండియా లిమిటెడ్. ఈ గెయిల్ కంపెనీ లిమిటెడ్ కంపెనీకి సీఎండీగా దీపక్ గుప్తా గారిని అపాయింట్ చేసింది భారత ప్రభుత్వం. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ అపాయింట్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అపాయింటెడ్ హిమ్ యాజ్ ఎ న్యూ సీఎండీ. మరి ఈయన ఎప్పటి నుంచి పదవి బాధ్యతలు స్వీకరిస్తారు అంటే March 1, 2026 లేదా ఆ తర్వాత నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. February 28, 2029 వరకు పదవిలో ఉంటారు. ఇది అవసరం లేదండి. ఇక మరి ఇక్కడ గెయిల్ విషయానికి వస్తే, గెయిల్ కంపెనీ ప్రాముఖ్యత ఏంటి? ఇండియాలో గ్యాస్ ఎకానమీని, ఈ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జి వ్యవస్థని అభివృద్ధి చేయాలని చెప్పేసి గ్యాస్ని వెలికి తీసే పనిలో ఉంటుంది. అంటే సహజవాయువుని ప్రోత్సహిస్తుంది. మరి గెయిల్ కంపెనీ 1984లో ఏర్పాటైంది. 1984లో ఇది మహారత్న కంపెనీ. గుర్తుపెట్టుకోండి, మహారత్న కంపెనీ. మరి మహారత్న కంపెనీ దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, అమెరికా పౌర హక్కుల నేత జెస్సీ జాక్సన్ మృతి. అమెరికాకు చెందిన ఒక సివిల్ రైట్స్ లీడర్ జెస్సీ జాక్సన్ గారు 84 years ఏజ్లో మరణించారు. మరి పౌర హక్కుల నేత అంటే ఏంటి? ఆయన అక్కడ ప్రజల కోసం పోరాడారు. ముఖ్యంగా నల్ల జాతీయుల కోసం పోరాడారు, బ్లాక్ పీపుల్ కోసం. అమెరికాలో వైట్ పీపుల్ యొక్క అట్రాసిటీస్కి అగెనెస్ట్గా ఆయన ఫైట్ చేశారు. అమెరికాలో శ్వేత జాతీయులు, ఎక్కువగా తెల్ల జాతీయులు చాలా దురహంకారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా వివక్ష చూపుతూ ఉంటారు నల్ల జాతీయుల పట్ల. సో అటువంటి వాటికి వ్యతిరేకంగా ఆయన మార్టిన్ లూథర్ కింగ్ గారితో కలిసి కూడా పోటీ చేశారు. మార్టిన్ లూథర్ కింగ్ అనుచరుడు అని చెప్పవచ్చు. అలానే 2 సార్లు దేశ అధ్యక్ష పదవికి కూడా పోటీ చేశాడు. సో ఇది సరిపోతుందండి మనకి. మరి ఇక్కడ ఈయనకి 2000 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఈయనకు అమెరికా దేశ అత్యున్నత పురస్కారం, అమెరికా కంట్రీ యొక్క హైయెస్ట్ సివిలియన్ హానర్, ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ని కూడా అందజేశారు. ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ కూడా ఈయనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్ అవార్డ్స్కి సంబంధించి BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని గెలుచుకున్న స్మృతి మందన 2025 ఇయర్కి గాను BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం, భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మందన గెలుచుకునింది. మరి ఇక్కడ BBC అంటే ఏంటి? ఇది బ్రిటిష్కు చెందిన ఒక బ్రాడ్కాస్టింగ్ కంపెనీ, ఒక వార్తా కంపెనీ. లైక్ మనకి ఏ విధంగా అయితే దూరదర్శన్ అట్లా ఉన్నదో అట్లా BBC, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. BBC అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి? స్మృతి మందన. ఈమె మొన్న RCB రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కర్ణాటకకు చెందిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్ ప్రీమియర్ లీగ్లో, మహిళా ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ని గెలుచుకున్న RCB టీంకి కెప్టెన్ ఈమె. 2 సార్లు కదా RCB గెలుచుకునింది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్. సో ఇక మరి ఈ అవార్డుల ప్రధానోత్సవం న్యూఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీలో ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. మరి ఈమెతో పాటు ఇంకా BBC కొన్ని రకాల అవార్డుల్ని ప్రకటించింది. ఆ అవార్డులు ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. BBC ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చేసి మొన్న వరల్డ్ చెస్ ఛాంపియన్గా నిలిచిన దివ్యా దేశ్ముఖ్కి వచ్చింది. BBC ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దివ్యా దేశ్ముఖ్. BBC పారా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ప్రీతి పాల్. BBC పారా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అంటే పారా అంటే ఏంటి? దివ్యాంగులు. BBC పారా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ప్రీతి పాల్. ఇదంతా మ్యాటర్ అవసరం లేదండి, ఎందుకంటే ఇవి నార్మల్ అవార్డ్స్. నార్మల్ అవార్డ్స్ పేర్లు తెలుసుకుంటే సరిపోతుంది. ఇన్ఫర్మేషన్ నో నీడ్ టు స్టడీ ఇన్ డెప్త్. యాక్చువల్లీ వాళ్ళు సాధించిన విజయాలు, ఘనతలు అన్నీ ఉంటాయి. దట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. యాక్చువల్లీ ఏదైనా మనకి హైలైట్స్, ఇంపార్టెన్స్ ఉంటే తెలుసుకోవాలా. ఇక BBC లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే అంజలి భగవత్ గారికి వచ్చింది. అంజలి భగవత్ గారికి. ఇక BBC స్టార్ పర్ఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, BBC స్టార్ పర్ఫార్మర్స్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డు వచ్చేసి భారత మహిళా క్రికెట్ జట్టుకు వచ్చింది, ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీంకి వచ్చింది. అలానే ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం ఫర్ ద బ్లైండ్, భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు వచ్చింది. భారత మహిళా కబడ్డీ జట్టుకు వచ్చింది, ఇండియన్ ఉమెన్స్ కబడ్డీ టీంకి వచ్చింది. వీళ్ళతో పాటు
ఏక్తా బ్యాను, దీప్తి జీవాంజీ, ప్రీతి పాలు వీళ్ళకి వచ్చిందండి. ఇక బీబీసీ చేంజ్ మేకర్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, బీబీసీ చేంజ్ మేకర్స్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు వచ్చేసి భారత మహిళా ఐస్ హాకీ జట్టుకు వచ్చింది, ఇండియన్ ఉమెన్స్ ఐస్ హాకీ టీంకి వచ్చింది, అలానే ఇండియన్ ఫీల్డ్ హాకీ ప్లేయర్ సవితా పూనియాకు వచ్చింది, మరొక ఇండియన్ ఫీల్డ్ హాకీ ప్లేయర్ రజ్బీర్ కౌర్కి వచ్చింది. అట్లా పానీ దేవి అనే ఒక స్పోర్ట్స్ ప్లేయర్కి వచ్చింది. ఇవి సరిపోతాయండి మనకి ఆ పేర్లు బీబీసీ అవార్డ్స్. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, పిఎం రాహత్ స్కీమ్కి సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నాం. పిఎం రాహత్ స్కీమ్ ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆమోదం తెలిపారు. ఈ రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోవడం కోసం నగదు రహిత చికిత్స పథకం, క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమ్ని లాంచ్ చేశారు. మరి ఈ పథకం కింద ఎంత క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, ఎంత సహాయం చేస్తారు, ఎంత ఆర్థిక సహాయం, ఇది తప్పకుండా ట్రై చేయండి. కానీ నేను అడిగిన క్వశ్చన్, కుక్ జలసంధి ఎక్కడ ఉందంటే న్యూజిలాండ్, కుక్ జలసంధి న్యూజిలాండ్లో ఉంది. దీన్ని స్విమ్ చేసిన తొలి ఆసియా పారా స్విమ్మర్, ఫస్ట్ ఏషియా పారా స్విమ్మర్ టు స్విమ్ ద కుక్ స్ట్రైట్ ఫ్రమ్ ఇండియాకు చెందిన సతేంద్ర సింగ్ లోహియా. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఇండియా ఫ్రాన్స్ మధ్య 21 ఒప్పందాలు. సాహి మరియు బోధ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేసిన జేపీ నడ్డా గారు, ఆరోగ్య శాఖ మంత్రి. స్వదేశీ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ సర్వం కేజ్. భూ ఆధార్ను లాంచ్ చేసిన ఢిల్లీ గవర్నమెంట్. విజన్ 2031 కేరళ. హార్న్బిల్ రెస్టారెంట్లు ఛత్తీస్గఢ్. భారతదేశం మొట్టమొదటి ప్రైవేట్ హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ కర్ణాటక. కావేరీ ఇంజన్ ఎక్సర్సైజ్ మిలాన్ 2026. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026. ఐఎన్ఎస్ కృష్ణ జలప్రవేశం. హరిత హైడ్రోజన్ దిశగా ముందడుగు, చౌకైన పదార్థాన్ని అభివృద్ధి చేసిన ధన్బాద్ ఐఐటి. మరి ఐఐటి ధన్బాద్ ఎక్కడుంది? జార్ఖండ్ స్టేట్. భవ్య భారత్ భూషణ్ అవార్డు. గెయిల్ కంపెనీకి కొత్త చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్గా దీపక్ గుప్తా. అమెరికా పౌర హక్కుల నేత జెస్సీ జాక్సన్ మృతి. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు స్మృతి మందన. దట్స్ ఇట్. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.